సో మీరు ఎవరైనా డిఫరెంట్ యానిమీ అండ్ డిఫరెంట్ యానిమీ జానర్ని ట్రై చేయాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూసండి. హలో యానిమీ బడీస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో మన తెలుగులో డబ్బైన ఒక డిఫరెంట్ జానర్ యానిమీ అండ్ డిఫరెంట్ యానిమీ గురించి మాట్లాడుకుందాం. సో యానిమీ నేమ్ వచ్చి మ్యారేజ్ టాక్సిన్ అండ్ ఇది మన కంట్రీలో అవైలబుల్గా ఉంది. సో యానిమీ ప్లాట్ ఏంటంటే ఒక అసెసిన్ పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. బ్రో ఏముంది బ్రో, ఒక అసెసిన్ పెళ్లి చేసుకోవడంలో స్టోరీ ఏముందంటారు. సో ఇక్కడే మెయిన్ ట్విస్ట్ వచ్చింది. మన అసెసిన్ అయితే రాడ్ సింగిల్ అనమాట. అండ్ తను ఏమైతే మాట్లాడడం కానీ తను ఏమైతే కమ్యూనికేషన్ చేయడం కానీ ఏం తెలియదు. సో అలాంటి వాడైతే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. సో తను ఎలా పెళ్లి చేసుకున్నాడు అండ్ తను పెళ్లి చేసుకోవడానికి యూజ్ చేసిన ఐడియాస్ అండి, వర్క్ అయిన టిప్స్ ఏంటి అనేది ఈ యానిమీ స్టోరీ. అండ్ తను పెళ్లి చేసుకోవడానికి హెల్ప్ చేసింది ఒక మ్యారేజ్ అడ్వైజర్. తను ఇచ్చిన ఐడియాస్ ఎలాంటివి, తను ఇచ్చిన ఐడియాస్ వర్కౌట్ అయినా లేదా అనేది మెయిన్. అండ్ ఈవెన్ మన హీరో అయితే అమ్మాయిలతో మాట్లాడడానికి నోట్లో మాటలు కూడా రావు అనమాట. సో గైస్, మీరు ఎవరైనా రాడ్ సింగిల్ ఉంటే ఈ వీడియోలో ఈ యానిమీలో ఉన్న టిప్స్ తీసుకొని మీరు ఫాలో కూడా అయిపోవచ్చు. తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ ఏముంది బ్రో, ఇందులో ఏం స్టోరీ ఉందంటారు. సో ఇక్కడ మెయిన్ ప్లాట్ అయితే స్టార్ట్ అయింది. మన యానిమీలో యాక్షన్ అయితే పిక్స్లో ఉంటుంది. సో డిఫరెంట్ పవర్స్ అయితే ఉంటాయి యానిమీలో. సో యానిమీలో పవర్స్ ఏంటంటే ఒక్కొక్క దానిలో మాస్టర్ చేస్తారు. కొందరు వాటర్లో మాస్టర్ అవుతారు, కొందరు పాయిజన్లో మాస్టర్ అవుతారు, యానిమల్స్ని కంట్రోల్ చేయడంలో మాస్టర్ అవుతారు. సో ఒక్కొక్క దాంట్లో మాస్టర్ అవుతారు. ఇలాంటి మాస్టర్ అయిన వాళ్ళు తన అప్డేట్స్ని మ్యానిపులేట్ చేస్తూ పవర్స్ని తన నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేస్తూ వస్తారు. అండ్ ఈ జనరేషన్లో మెయిన్ టాప్ 5 మాస్టర్స్ ఉంటారు. అందులో వన్ ఆఫ్ ది మాస్టరే మన హీరో పాయిజన్ మాస్టర్. సో ఈ హీరో చేసే పనులు చాలా డిఫికల్ట్గా ఉంటాయి. సో దట్స్ వై తనకైతే ఏ అమ్మాయి పరిచయం కూడా అవ్వదు, ఏ అమ్మాయి దాని దగ్గరలో కూడా రాదు. సో అలాంటి వాడు ఎలా పెళ్లి చేసుకున్నాడు అనేది యానిమీ స్టోరీ. అండ్ ఆ ఫైట్స్ అయితే పీక్స్లో ఉంటాయి. ముందే చెప్తున్నా, ఎవ్రీ ఫైట్లో యానిమేషన్స్ అయితే చాలా బాగుంటాయి. సో ఈ యానిమేషన్ డీటెయిల్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ యానిమీని అయితే ఎవరు మిస్ చేయకండి. అండ్ ఫైట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అండ్ పవర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో మీరు ఎవరైనా డిఫరెంట్ యానిమీ అండ్ డిఫరెంట్ జనర్ ఉన్న యానిమీని ట్రై చేయాలనుకుంటున్నారంటే ఈ యానిమీని ట్రై చేసింది. అండ్ ఈ యానిమీ మన క్రంచీరోల్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. మొత్తం 13 ఎపిసోడ్స్ మన తెలుగులో స్ట్రీమ్ అయిపోయింది. అండ్ ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే మన వీడియోస్ చెక్అవుట్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు హరిగోతకు సమ్మస్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇప్పుడు దాకా బై గైస్.